అంటే మీకు తెలుసు, మీకు ఈ దేశంలో ఎవరన్నా సరే అమిత్ షా గారితో ఎవరైనా గొడవ పెట్టుకుంటారండి? వీళ్ళు అమిత్ షా గారికి ఖచ్చితంగా అభిప్రాయం చెప్పండి. ఎందుకు అభిప్రాయం చెప్పలేరంటే ఆయన భయపెడతారని కాదు. ఆయన అడిగే ప్రశ్న వీళ్ళ దగ్గర సమాధానం ఉండదు. వాళ్ళు ఏం కూర్చోబెట్టి భయపెట్టడం వాళ్ళు బెదిరించడం ఏం చేయరు. ఆయన మీరు నేషనల్ లీడర్షిప్ ఎప్పుడు చాలా క్లియర్గా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మనం అనుకుంటాం ఇక్కడ కూర్చోబెట్టి చేసి వాళ్ళు ఏమి చేయరు. నీ కూర్చోబెట్టి వాళ్ళు అడిగే లాజికల్ క్వశ్చన్స్కి మన దగ్గర సమాధానం లేకపోతే సమాధానం వీగిపోయి వదిలేస్తాం. వాళ్ళ దగ్గర సమాధానం ఉంది, ఇంత నష్టం అవసరం లాజికల్గా ఉంది. మీరు చెప్పండి, మీరు ఇంట్లో వ్యాపారం చేసుకున్నప్పుడు నష్టం వస్తుంటే దాన్ని ఎంతకాలం భరిస్తాం? బ్లీడ్ అవుతూ ఉంది. మేము వెళ్ళి ఏం చెప్పామంటే, నేను మనోహర్ గారు వెళ్ళి పార్లమెంట్లోకి వెళ్ళాం. చాలా బిజీ షెడ్యూల్ టైం ఇచ్చారు. వెళ్ళి ఏం చెప్పామంటే, సార్ ఇది ప్రాఫిట్లో ఉన్నది మీరు దయచేసి చేయకండి సార్ అంటే వెంటనే విన్నారు. దాని ప్రైవేటైజేషన్ ఆపారు. సో వాళ్ళకి సరిగ్గా చెప్పాలి వాళ్ళకి. అదే మేము వెళ్ళి మళ్ళీ స్టీల్ ప్లాంట్ చెప్పాను. స్టీల్ ప్లాంట్ అనేది చాలా భావోద్వేగంతో కూడింది సార్. అలాగని మీరు గుడ్డిగా మిమ్మల్ని చేసేయమని చెప్పట్లా, కానీ దీని వెనకున్న మొత్తం మీరు ఒకసారి స్టడీ చేసి ఏ మాత్రం కుదిరితే దానికి ఒక మైన్స్ కేటాయించండి. కుదిరితే దానికి మీరు ఒక పైప్ లైన్ వేయండి. ఎక్కడైతే మైనింగ్ సోర్స్ ఎక్కడ ఉందో మన ఒరిస్సా నుంచి ఇక్కడి నుంచి ఒక పాసిబుల్ ఒక మైనింగ్ పైప్ వేయండి, ఐరన్ ఓర్ పైప్ వేయండి. ఒక సొంత గనులు లేవు, క్యాప్టివ్ మైన్స్ కనుక మీరు ఇవ్వగలిగితే ఇలా ఉంటుందని చెప్పి మొత్తం ప్రజెంట్ చేసి పట్టుకొచ్చాం. ఆయన విన్నారు, చాలా కీన్గా విన్నారు. ఎస్ చెప్పలేదు, నో చెప్పలేదు. కానీ మేము దీన్ని ఆయన చెప్పింది ఏంటంటే వీ లుక్ ఇన్ టు ఇట్ అంతే. ఆ స్థాయి వ్యక్తులు కూర్చోబెట్టి ఏముంటుందని గంటలు ఏం మాట్లాడరు, పేజీలు ఏముండదు. వీ లుక్ ఇన్ టు ఇట్ అంటే చాలా భావగర్భితమైన వాక్యం అది. దాన్ని తగ్గట్టుగా చేశారు. మీరు చూస్తే అప్పుడే మీకు ప్రైవేటీకరణ అయిపోయింది. అప్పుడు చూడండి, ముందుకు వెళ్ళా. చూశారుగా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి మాటలు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి వారు మాట్లాడిన మాటలన్నీ కూడా ఇప్పుడు మీరు విన్నారు. వారి మాటల్లో మీకు ఏమనిపించిందో, మీరు ఏం అర్థం చేసుకున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు. స్టీల్ ప్లాంట్ విషయంలో పవన్ కళ్యాణ్ గారు చేతులు ఎత్తేశారు. అంటే నేనేమి చేయలేను అని నిస్సాయిత వ్యక్తం చేస్తూనే మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించారు. అమిత్ షా దగ్గరికి వెళ్ళారట, ప్రైవేటైజేషన్ ఆపారట. ఇవన్నీ రకరకాల మాటలు, ఒక మాటకి పొంతన లేకుండా ఇప్పుడు ఇంతవరకు మీరు విన్న మాటలన్నీ ఉన్నాయి. రకరకాల ఏదో విధంగా ఆరోపణలు కార్మిక నాయకుల మీద నెట్టేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్కి అదే కారణం అని చూపించడానికి ఒక ప్రయత్నం. రెండోది ఏంటంటే, తన దగ్గర సరైన సమాధానాలు అమిత్ షా కనుక ఒక ప్రశ్న వేస్తే దానికి సమాధానం చెప్పే పరిస్థితిలో మనం లేవు. వాళ్ళంతా నేషనల్ లీడర్స్ అంటే చాలా గొప్పవాళ్ళు. వాళ్ళు అడిగే ప్రశ్నలకి మన దగ్గర లాజికల్ ప్రశ్నలకి మన దగ్గర సమాధానాలు ఉండాలి. అవి లేకపోతే మనం చెప్పలేము, వాళ్ళకి సమాధానాలు చెప్పలేని పరిస్థితిలో ఉంటామన్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారు, మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి ఏం అధ్యయనం చేశారు? ఎవరి దగ్గర నుంచి విషయాలు తెలుసుకున్నారు? మీకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి మీకున్న అవగాహన ఏంటి? అసలు మీరు చెప్పిన మాటల్లో చెప్పినవన్నీ కూడా వాస్తవాలు కాదు అని ప్రజలందరికీ తెలుసు. విశాఖపట్నం ప్రజలకే కాదు, మొత్తం 2 రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలందరికీ తెలుసు మీరు నిజాలు మాట్లాడటం లేదని. మీకు మీరే చెప్పుకుంటున్నారు, నేను నిజాయితీగా మాట్లాడతాను, నేను మాట్లాడితే చాలా గొప్పగా ఉంటుంది అది అని చెప్పి. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో మీరేం తప్పులు మాట్లాడారో, ఏ మాత్రం అవగాహన లేకుండా మాట్లాడారో ఇప్పుడు నేను చెప్తాను. ఒక పక్కేమో మీరు ప్రైవేటైజేషన్ ఆపేసామో అని అన్నారు, మరో పక్కేమో అమిత్ షా గారు మాట్లాడినప్పుడు లుక్ ఇన్ టు ఇట్ అని అన్నారు. అంటే ప్రైవేటైజేషన్ ఆపినట్ట ఆపలేనట్ట? ఈ సందిగ్ధం ఎందుకు మీరు ప్రజల్లో కలిగిస్తారు? అంతేకాకుండా ఈ నష్టాల్లో వచ్చింది కనుక దీన్ని మనం కూడా ఆలోచించాలి కదా. మన ఇంట్లో మనం చేసే వ్యాపారంలో నష్టం వస్తే మనం వ్యాపారాన్ని ఆపేస్తాం కదా అని మాట కూడా అన్నారు కదా. నష్టాలు రావడానికి కారకులు ఎవరు? బీజేపీ ప్రభుత్వం ఎప్పుడైతే ఇది ప్రైవేటైజ్ చేస్తామని చెప్పిందో ఆ రోజు నుంచి కూడా దీన్ని ఎట్లాగా నష్టాల్లోకి నెట్టాలనే ప్రయత్నంలోనే ప్రభుత్వం పనిచేసింది తప్ప దీన్ని లాభాల్లోకి ఎలా తీసుకురావాలనే ప్రయత్నం మాత్రం ఎప్పుడూ చేయలేదు. ఆ విషయం మీరు తెలుసుకోవాలి కదా. ఎందుకంటే మీరు కావాలంటే ప్రైవేటైజేషన్ కారణం అంటే ఈ ఒక విధంగా చెప్పాలంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత
ఏ విధమైన నష్టాల్లోకి స్టీల్ ప్లాంట్ వెళ్ళిందో కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ముడి సరుకు దానికి చాలా ఇంపార్టెంట్. ముడి సరుకు సంబంధించి ఎన్ఎండిసితో రోజుకి 8 రేక్స్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఐరన్ ఓర్ రావాలి. వస్తుందా? రావట్లేదు. దాన్ని 4 రేక్స్ కన్నా ఎక్కువ రానియకుండా చేసింది కేంద్ర ప్రభుత్వం కాదా? ఎన్ఎండిసి ప్రైవేటు స్టీల్ ప్లాంట్ యాజమాన్యాలన్నిటికీ కూడా ఐరన్ ఓర్ పుష్కలంగా పంపిస్తూ ఒక విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మాత్రమే ఎంఓయూ ప్రకారంగా ఇవ్వాల్సింది ఇవ్వకుండా సగం మాత్రమే ఎందుకు ఇస్తుంది? దాన్ని ఎందుకు ప్రశ్నించట్లేదు మీరు? ముడి సరుకు సగమే వస్తే ఉత్పత్తి సగమే ఉంటుంది. మీరు ఉత్పత్తి ఎందుకు తగ్గిందని అంటున్నారు. ఉత్పత్తి ఎందుకు తగ్గింది? ఆ కార్మికుల అలసత్వం వల్ల కానీ లేకపోతే పనితీరు బాగుండకపోవడం వల్ల కానీ కాదు. ముడి సరుకు లేదు అక్కడ. ఇవాళ ముడి సరుకు లేకుండా మీరు ఏం చేస్తున్నారు? ఆపుతున్నారు అక్కడ ముడి సరుకు రాకుండాను. అంటే ఈ ఫ్యాక్టరీ ఎలాగైనా నష్టాల్లోకి వెళ్ళిపోవాలి అని. మరి దాని గురించి మీరు ఎందుకు మాట్లాడరు? ఇవాళ ఐరన్ ఓర్ ఉంటే ఇక్కడ సెంట్రల్ ప్లాంట్ పనిచేస్తుంది, బ్లాస్ట్ ఫర్నేస్ పనిచేస్తుంది, అంటే తక్కువ రేటుకి రా మెటీరియల్ తయారవుతుంది. ఇప్పుడు దాని స్థానంలో ఏం చేస్తున్నారు? టన్నుకి 12,000 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి పిల్లెట్స్ వాడుతూ స్టిల్ బ్లాస్ట్ ఫర్నేస్ను రన్ చేస్తున్నారు. అంటే టన్నుకు 12,000 రూపాయలు మీరు అదనంగా రా మెటీరియల్ కోసం ఖర్చు పెట్టేది బదులు ఎన్ఎండిసి నుంచి 8 ర్యాక్స్ మనకి ఐరన్ ఓర్ వచ్చేటట్టు చేయొచ్చు కదా మీరు. పైప్ లైన్లు పెద్ద మాటలు అవి ఇప్పుడు అవసరం లేదు, ఇప్పుడు జరుగుతుంది. అలాగే గనుల గురించి మీరు మాట్లాడారు. గనులు ఇవ్వాలి అని అన్నారు. గనులు ఇవ్వాలి కాదు, గనులు ఆల్రెడీ ఎన్ఎండిసి కన్నా ముందే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి బయలుదేరాలో 4-5 బ్లాకులు కేటాయించడం జరిగింది. ఆ కేటాయించింది రాజకీయ ఒత్తిడి లేకపోవడం వల్ల ఆ 4-5 బ్లాకులు కూడా ఎన్ఎండిసికి వెళ్ళిపోయాయి. అదే బ్లాకుల నుంచి తవ్వి ఐరన్ ఓర్ని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఎన్ఎండిసి మనకి ఇస్తుంది. ఆ విషయం మీరు తెలుసుకోవాలి కదా. తెలుసుకోకుండా మొత్తం నెపాన్నంతటికి కూడా కార్మికుల మీద తోసేస్తున్నారు. మీరు కార్మికుల గురించి మాట్లాడతారు. ఇక్కడ భూములు ఇచ్చిన రైతుల సంగతి ఏంటి? 22,000 ఎకరాలు భూములు ఇచ్చిన రైతుల సంగతి ఏంటి? వాళ్ళకి ఉద్యోగాలు రాలేదు, వాళ్ళ కొడుకులకు ఉద్యోగాలు రాలేదు. ఇప్పుడు వాళ్ళ మనవలు ఉన్నారు, ఆర్కార్డులు పట్టుకొని పాపం భిక్షగాళ్ళలా తిరుగుతున్నారు. వాళ్ళు సంబంధించి వాళ్ళు ఇక్కడ స్థానికంగా ఉన్నవాళ్ళు పనిచేస్తూ ఎన్నాళ్ళ నుంచో నెలకి 18,000 రూపాయల జీతానికి 10,000 నుంచి 18,000 రూపాయలు జీతానికి కాంట్రాక్టుల దగ్గర పనిచేస్తున్నారు. వాళ్ళనందరినీ కూడా ఈ గత 4 నెలల్లోనూ 4,000 మందిని మీరు తొలగించారు. మరి తొలగించినప్పుడు మీకేమీ ఆవేదన అనిపించట్లేదా? మీరు చాలా పేదల మనిషి, చాలా ప్రజల మనిషి కదా మీరు. మరి వాళ్ళు 4,000 మంది ఎలా బతుకుతారని చెప్పి అప్పుడైనా ఆలోచించారా? ఉన్న పరంగా ఇవాళ రాత్రికి రాత్రి చెప్పి రేపు ఉదయం నుంచి ఉద్యోగానికి రావద్దంటే వాళ్ళ పరిస్థితి, వాళ్ళకు దైనందిన జీవితంలో వాళ్ళ పిల్లల చదువులు ఎలా చదివిస్తారు, వాళ్ళు ఎలా దైనందిన జీవితంలో ఎలా బతుకుతారు, ఎలా అన్నం తింటారు అనేది అన్నం తినే వాళ్ళు ఎవరైనా సరే ఆలోచించాలి కదా. మరి మీరెందుకు ఆలోచించట్లేదు? దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? మీరు ప్రైవేటైజేషన్ ఆగిపోయింది అనే పద్ధతిలో మీరు మాట్లాడుతున్నారు కదా. నిన్నగాక మొన్న కార్మిక నాయకుడు పాడి త్రినాథ్ గారు అడిగిన ప్రశ్నకి అక్కడ అండర్ సెక్రటరీ అజయ్ నాగ్పాల్ సమాధానం ఇచ్చారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో ఈ క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనమిక్ అఫైర్స్ వాళ్ళు తీసుకున్న నిర్ణయం ప్రకారంగా ఇది డిజిన్వెస్ట్మెంట్ 100% డిజిన్వెస్ట్మెంట్ చేస్తామని చెప్పి క్లియర్గా రాతపూర్వకంగా వాళ్ళు సమాధానం పంపించారు. దీనికి మీరేం సమాధానం చెప్తారు? స్టీల్ ప్లాంట్ నష్టాల్లో లేదు, నష్టాలకి బాధ్యులు కేంద్ర ప్రభుత్వం. దీన్ని మీరు ప్రశ్నించాలి. నష్టాలను కావాలని నష్టాల్లోకి నెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించింది, దాన్ని సఫలీకృతమైంది. ఈవేళ స్టీల్ ప్లాంట్కు ఉన్న అప్పులు కూడా 33,000 కోట్ల కన్నా ఎక్కువ లేవు. మరి కేంద్రం కావాలనుకుంటే ప్రైవేటు కంపెనీలకు సంబంధించి ప్రైవేటు పారిశ్రామికవేత్తలందరికీ కూడా 16 లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేసింది. ఆ విషయం మీకు తెలియదా? 16 లక్షల కోట్లు మాఫీ చేసిన వాళ్ళు ఇక్కడ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినాదంతో వచ్చిన ఫ్యాక్టరీకి 33,000 కోట్ల రూపాయలు మాఫీ చేయలేదా కేంద్ర ప్రభుత్వం? మీరు దానికోసం అడగలేరా? మీరు అడగాలంటే కారం తినాలా? ఏమి ఆవేళ ఎంపీలు నిలదీశారుగా మీరు. ఈవేళ మీ ఎంపీలు ఏమయ్యారు? మీ ఎమ్మెల్యేలు ఏమయ్యారు? మీరు ఊగిపోతూ మాట్లాడిన మాటలు ఏమైనాయి? ఈవేళ జనాలకు చెప్పాలి మీ సమాధానం. ఈవేళ
అటువంటి పరిస్థితిలోనూ కూడా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం కొనసాగుతుంది. మీరు ఓడిపోయి వెళ్ళిపోవచ్చు, మీరు చేతులు ఎత్తేయచ్చు, మీరు మోడీ దగ్గర కాళ్ళ దగ్గర మోకాళ్ళ పడి ఉండొచ్చు. మీ రాజకీయ జీవితం కోసం మీరు ఎవరికి దండాలు పెట్టుకుంటారో పెట్టుకోండి, కానీ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నిదానం మాత్రం ఇప్పటికీ చెరిగిపోదు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా దీని మీద ప్రతిధ్వనిస్తారు. దాన్ని ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉండండి.